సంకష్టహర గణ చతుర్థి రోజు గణపతి దేవాలయంలో పోయి చక్కగా పూజలు చేసుకోండి, గరికతో మాల వేయండి, జిల్లేడు మాల వేయండి అని చెప్తున్న. శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ మహాగణపతే అని ఆయన్ని ప్రార్థన చెయ్యండి. మహాగణపతికి పాలాభిషేకం చేయండి. గణపతి అథర్వ శీర్షం అనే ఒక మంత్రం ఉంటుంది, యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, వింటూ ఉండండి ఆ మంత్రాన్ని ఎప్పటికీ. చాలా బాగుంటుంది. మీ ఇంటి ఇలవేల్పుకి ప్రార్థన చేయండి. భగవంతుడా, ఈ నెల నేను అన్ని రకాలుగా బాగుండాలి అని చెప్పి ప్రార్థన చేయండి. విద్యార్థులకు కూడా కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా మీకు అనుకూలం కలగడానికి ఒక ఉపశమనం అంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో, సపోజ్ మీరు ఒక 50 ఏళ్ళు ఉన్నారు, 50 దీపాలు, 20 ఉన్నారు, 20 దీపాలు, 30 ఉన్నారు, 30 దీపాలు, నెలకు ఒక్కసారైనా మీ ఇంటి ఇలవేలుపు ఇష్టదైవం దగ్గర దీపం వెలిగించండి.